విక్టోరియా రాణికి 9 మంది సంతానం. ఒకవైపు రాజ్య పరిపాలన కార్యక్రమాలు చూసుకోవాలి, ఒకవైపు కుటుంబ ఆలనా పాలన చూసుకోవాలి. అలానే తను పెంచే పిల్లల విషయంలో 9 మంది సంతానం కొరకు కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదంట. నా బాధ్యతలు నాకు ఉన్నాయి అన్న ఆ క్రమంలో పిల్లల్ని ఆవిడెప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. నువ్వెంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, నువ్వెంత పొలిటికల్ లీడర్ అయినా, నువ్వెంత దైవ సేవకురాలు అయినా, నువ్వెంత బిజీ పర్సన్ అయినప్పటికీ కూడా నీ యొక్క కుటుంబ బాధ్యతలను విస్మరించడం అనేది సబబు కాదు. కుటుంబము అనేది దేవుడు నీకు ఇచ్చేశాడు, అది చాలా విలువైనది. దాన్ని అద్భుతంగా కట్టుకుంటూనే మిగతా బాధ్యతలోకి వెళ్ళాలి. కానీ నేను అది చేస్తున్నాను కాబట్టి ఇది చేయలేకపోయాను అంటే నువ్వు లెక్క అప్పగించాల్సి ఉంటుంది. మనం అది నిర్లక్ష్యం చేయకూడదు. విక్టోరియా రాణి తన కుటుంబాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదంట. తన 9 మంది బిడ్డల కొరకు సమయం హెచ్చించి వారితో ప్రతిరోజు కొన్ని నిమిషాలు హగ్ చేసుకొని, వాళ్ళని దగ్గర తీసుకొని, వారి భుజాల మీద చేతులేసి పిల్లలతో మాట్లాడి, బైబిల్ తీసుకొని ఒక్కొక్క బిడ్డతో ఒక్కొక్క వాక్యం చదివించి వారి కొరకు ప్రార్థన చేసేది. నిజంగా ఆ విక్టోరియా రాణిలో ఉన్నటువంటి ఆ డిసిప్లిన్, ఆ ప్రేయర్ఫుల్ లైఫ్, అలానే పిల్లలందరితో కూడా ఆమె సంభాషిస్తూ ఆమె హక్కును చేర్చుకొని ఆమె జీవించిన విధానము ఆ తర్వాత తరాల్లో ఆ ప్రభావం చాలా వరకు కనబడ్డది. చాలా వరకు కూడా వారు ఎన్నో సంవత్సరాలు ఆ యొక్క స్థానం ఆ విధంగా నిలబెట్టుకున్నారు విలువలతో. అంటే ఒక తల్లి విక్టోరియా రాణి తన 9 మంది పిల్లల కోసం దేవుని సన్నిధిలో ఆమె చేసిన ప్రార్థనలు, వారిని క్రమశిక్షణలో పెంచడంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు, తల్లుల్ని తండ్రుల్ని చూస్తూనే కదా పిల్లలు పెరుగుతారు. ఆ క్రమం ఎప్పుడు మర్చిపోలేదు. ఈ రోజున తల్లిదండ్రులైనటువంటి మీరు ప్రాముఖ్యంగా మీరు చూపించేటువంటి గొప్ప మాదిరి, అదే ఒక లెగసీ. నేనేమిచ్చాను నా పిల్లలకి నువ్వు ఏడవద్దు, నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చావు, నువ్వు చేయాల్సిన మేలు చేసావు, అది చాలు. జీవితాల్లో వారికి చూపించాల్సిన మంచి మార్గం చూపించావు, వారిని క్రీస్తులో నిలబెట్టావు. నీ ఇంట్లో బాప్టిజం పొందిన అనుభవం కలిగిన పిల్లలు ఉన్నారు, నీ ఇంట్లో ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని, అమ్మా నాకు ఒక బైబిల్ ఇచ్చి పంపించమ్మా అని చెప్పే నీ కొడుకున్నాడు, నీ కూతురుంది, అంతకన్నా నీకేం కావాలి? ఒకవేళ తప్పిపోయిన పిల్లలు ఉన్నారు, వారు దారి తప్పిపోయారు, అయినా నువ్వు భయపడొద్దు. వారు బైబిల్ని అడగట్లేదు, వారు చర్చికి వస్తావంటలేదు, వారు అసలు ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అంతకన్నా నీకు నిర్లక్ష్యంగా నీ పట్ల ప్రవర్తిస్తున్నారు, అయినా నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు. శాశ్వతమైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎడతెగకుండా ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన ఎక్కడికి పోద్ది? తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినట్లుగా నీ ఇంట్లోనికి నీ బిడ్డలు మరలా తిరిగి రాబోతూ ఉన్నారు. నువ్వేం కోరుకుంటున్నావో ఆ రీతిగా నీ బిడ్డల జీవితాలని యేసయ్య మార్చబోతూ ఉన్నాడు. ఎన్నో విషయాల్లో నా చెయ్యి దాటిపోయింది అంటున్నావు. నీ చెయ్యి దాటిపోయిందే గాని దేవుని చెయ్యి దాటిపోలేదు. నీ చెయ్యి దాటిపోయినా నువ్వు యేసయ్య చేతిలో ఉన్నంత కాలము కూడా నీ స్థితిగతులన్నిటినీ దేవుడు తన ఆధీనములో ఉంచుకొని నడిపించును గాక.